శాపగ్రస్తులైపోయారు. ఆజ్ఞలని ఏమి కూడా గైకొనలేకపోయారు, శాపగ్రస్తులైపోయారు. ఇప్పుడు కొన్ని విషయాలు అవి కానీ ఎవరిలో ఉన్నా సరే వారు బైబిల్ ప్రకారం శాపగ్రస్తులే కానీ దీవెనలు వారి మీదకి రావడానికి అవకాశం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన చెప్పిన మాటల్లో ఏది మనలో లేకపోయినా కానీ మన శాపగ్రస్తులే తప్ప దీవెనలు మన మీదకి రావడానికి అర్హులం కాదు. దీవిస్తానంటున్నాడు దేవుడు, దీవిస్తానంటున్నాడు. అయితే దేవుడు చెప్పిందంట వారు చేయాలంట. ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ అంటాడు, మొదట దేవుడు ఎప్పుడు నిన్ను దీవిస్తాడు అని అంటే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నేను మిమ్మల్ని దీవిస్తాను, అయితే మీరు నేను చెప్పింది వినాలి అని అంటున్నాడండి. ఒకసారి మనం అందరం కూడా బైబిల్ దగ్గర ఏకాగ్రత కలిగి మన దృష్టి, మన యొక్క చూపు అంతా కూడా బైబిల్ మీద పెట్టి బైబిల్లో ఏముందోనని ఒక్కసారి కానీ మనస్ఫూర్తిగా బైబిల్ కానీ నిఘా పెడితే మనం ఆలోచిస్తే బైబిల్లో అమూల్యమైనటువంటి మాటలు మనకు దొరుకుతాయి, విలువైనటువంటి మాటలు మనకి దొరుకుతాయి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలీలతో దేవుడు ఒకనాడు వారికి ధర్మశాస్త్రం ఇస్తూ వారితో చెప్పినటువంటి మాటలు, కొన్ని మాటలు మనం చూద్దాం. ఏమంటాడంటే, దానికంటే ముందు యాకోబు పత్రిక చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూద్దాం. బైబిల్లో చెప్పబడిన మాటలు మనం వినివారు మాత్రమే ఉండకూడదంట, దానిని పాటించేవారిగా ఉండాలంటాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చూసారా అన్నాడు, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు. ఎందుకంటే లేఖనముల యందు నిత్య జీవం మనకుంది. ఏముంది లేఖనములలో? నిత్య జీవం. బైబిల్లో నిత్య జీవం ఉంది. బైబిల్ ప్రకారం మనం ఫాలో అవుతే, బైబిల్ జ్ఞానాన్ని మనం అనుసరించి నడిస్తే, ఎందుకంటే ఆ గ్రంథం రాయించింది దేవుడు కాబట్టి, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు కాబట్టి గ్రంథాన్ని ఫాలో అవ్వాలి, మనం ఫాలో అవ్వాలి. అలా దాన్ని అనుసరించి నడిస్తేనే మనకు నిత్య జీవం ఉంది. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీలతో చెప్పాడు, నేను మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చదవండి. దీవిస్తానని చెప్పాడు, దీవిస్తానని చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, చూడండి ఏమంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అంటున్నాడు. చూసారా, ఆయన మాట వింటే ఏమొస్తాయంట? దీవెనలన్నీ వస్తాయంట. అర్థం చేసుకోవాలి, ఆయన మాటను అర్థం చేసుకోవాలి. ఆయన మాటలు వింటే ఈ దీవెనలన్నీ మీకు వస్తాయి, మీకు ప్రాప్తిస్తాయి. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు అంటున్నాడు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును.
నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూసి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నీ చూడండి, ఈ ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల ఆ మాట చదవాలి. చూసారా అన్నాడు, నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పై వాడవుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవు అని అన్నాడండి. క్రింది వాడవుగా ఉండవు అని చెప్పాడు. ఎప్పుడంటే మాట వింటేనే, మాటలు వింటేనే, ఆజ్ఞలు వింటేనే. వింటమంటే ఈ వింటం కాదు. ఏ వింటాం? వాక్యం చెప్పినప్పుడే వింటం కాదు. వింటమంటే అర్థం ఏంటి? విన్న దాని ప్రకారం ప్రవర్తించాలి. అది వింటమంటే. ద్వితోపదేశకాండం చూద్దాం, 11వ అధ్యాయము 26-27 వచ్చిన కూడా. 11వ అధ్యాయము. నేడు నేను బాగా వినాలి. ఇశ్రాయేలీయులతో చెబుతూ ఏమంటున్నాడంటే, నేడు నేను మీ ఎదుట దీవెనను పెట్టాడు. దీవెన ఎప్పుడొచ్చింది? ఆ మాటలన్నీ విని అనుసరించి నడిస్తే మెండుగా దీవెనలు వస్తాయి. అమ్మ వినాలి మాట. మాటలు విని ప్రభు మాటలు ఏదైతే చెప్పాడో వాటన్నిటిని అనుసరించి మనం నడిస్తే మెండుగా దీవెనలు వస్తాయి. ఒకవేళ నడవకపోతే చదవండి, అక్కడ అంటున్నాడు, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను మీరు వినిన ఎడల దీవెనయు, వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి, చూసారా, నేను మీకు ఏర్పరిచిన మార్గమును విడిచి శాపమును మీకు కలుగును అన్నాడండి. చూసారా, శాపం కలిగిద్ది అంటున్నాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను గై కొనకపోతే శాపములు, ఆయన మాట వినకపోతే శాపములు అని చెప్తున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. చూసారా, నీకు మేలు కలగాలన్నా, నీకు దీవెనలు మెండుగా రావాలన్నా నేను చెప్పిన మాటలన్నిటిని మీరు అనుసరించి నడవాలి. నడిస్తే మిమ్మల్ని తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచనని చెప్పాడు. మీరు పైవారిగా ఉంటారు కానీ క్రింది వారిగా ఉండరు అని చెప్తున్నాడు కదా. నా మాట వింటే మీకు దీవెన, నా మాట వినకపోతే మీకు శాపము. ఇది ఇశ్రాయేలీయులతో చెప్తున్నటువంటి మాట. మరి ఈ ఆజ్ఞలు ఎంతకాలం పాటించాలి? కొన్ని రోజులు పాటించాలా? ఒక సంవత్సరం పాటించాలా? ఒక నెల పాటించాలా? ఒక వారం పాటించాలా? చూడండి, ఈనాడు మనం ఆలోచిస్తే వారానికి ఒక రోజే మనం భక్తి కలిగి ఉంటున్నామా? తప్పు కదా. వారానికి ఒక రోజే భక్తి ఏంటండి? అసలు భక్తి కాదు అది నామకార్థం. జీవిత దినములన్నిట భక్తి కలిగి ఉండటమే దేవుడికి ఇష్టమైన కార్యం.
ద్వితోపదేశకాండం చూడండి. ద్వితోపదేశకాండం 6:2 ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటినీ జీవిత దినములన్నిటిని పాటిస్తేనే ఈ దీవెనలన్నీ మీకు వస్తాయి అంటున్నాడండి. చూడండి, మీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ చూశారండి. ఏమన్నాడు? నీ జీవిత దినములన్నిటను గైకొనుచు. చూసారా? నేను నీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను అన్నీ జీవితకాలం అంతయు గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. చూసారేమన్నాడు? కానాను దేశంలో ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ జరుపుకోవాల్సింది న్యాయ విధులన్నీ కట్టడలన్నీ ఇవే అని చెప్తున్నాడండి. నా ఆజ్ఞలే మీరు పాటిస్తే మీకు దీవెనలు మెండుగా వస్తాయని చెప్పాడా? చెప్పాడు. మరి ఏం పాటించాలి? కొన్ని చూద్దాం. నిర్గమకాండము 20:13 నిర్గమకాండము 20:13 మనం చూడగలిగితే, నరహత్య చేయకూడదు. చూడండి, 20:13 చూడండి. నరహత్య చేయకూడదు చెప్తున్నాడు, ఆజ్ఞలు చెప్తున్నాడు. నరహత్య చేయకూడదు. తర్వాత వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు నెరవేర్చాలంట. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువానిది ఏది కూడా ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. ఇవన్నీ కూడా ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు పాటిస్తే నేను మీకు మెండుగా దీవెనలు కుమ్మరిస్తాను. పాటించకపోతే శపించబడతారు అంటున్నాడండి. అంటున్నాడు. ఇక మనం కొన్ని ఆజ్ఞల గురించి చూద్దామండి. కొన్ని ఆజ్ఞల గురించి చూస్తే ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అన్నీ కూడా వారు పాటించలేకపోయారు. దేవుడు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రంలో చాలా ఇచ్చాడు, ఆజ్ఞలు చాలా ఇచ్చాడు, ఆయన మాటలు చాలా ఉన్నాయి. వారు నెరవేర్చలేక శాపగ్రస్తులైపోయారు. ఇశ్రాయేలీలు శాపగ్రస్తులైపోయి అషూరు బానిసత్వానికి వెళ్ళిపోతారు. దేవుడు అప్పగిస్తాడు, అషూరులకు అప్పగిస్తాడు. ఆ తర్వాత మరలా తీసుకుని వస్తాడు, మరలా పాపం చేస్తారు. దేవుడి కట్టడలను అనుసరించినట్టు అవి ఆరోపకనమ్మ దేవుడి కట్టడలను దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవరు. మరలా బబులోనియన్స్కి అప్పచెబుతాడు, మరలా తీసుకొస్తాడు, మరలా పాపం చేస్తారు. మరలా మాది పారసీకులకు అప్పచెబుతాడు, మరలా తీసుకొస్తాడు, మరలా పాపం చేస్తారు. మరలా గ్రీకులకు అప్పచెబుతాడు, గ్రీకు సామ్రాజ్యానికి మరలా తీసుకొస్తాడు, మరలా పాపం చేస్తారు. మరలా రోమన్స్కి అప్పచెబుతాడు, మరలా పాపం చేస్తారు. చూసారా? ఈ విధంగా వాళ్ళు దేవుడు ఆజ్ఞలన్నిటిని అతిక్రమించి శాపగ్రస్తులైపోయి పాపం చేసేసారు. వాళ్ళు శాపగ్రస్తులైపోయారు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు వారు గైకొనలేకపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీని దీవిస్తానని చెప్పాడు కదా, దీవిస్తానని చెప్పినప్పుడు ఎక్కడ దీవించబడ్డారు? వాళ్ళు శాపగ్రస్తులైపోయారు. ఆజ్ఞలని ఏమి కూడా గైకొనలేకపోయారు, శాపగ్రస్తులైపోయారు. ఇప్పుడు కొన్ని విషయాలు అవి కానీ ఎవరిలో ఉండా సరే వారు బైబిల్ ప్రకారం శాపగ్రస్తులే కానీ దీవెనలు వారి మీదకి రావటానికి అవకాశం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన చెప్పిన మాటల్లో ఏది మనలో లేకపోయినా కానీ మన శాపగ్రస్తులే తప్ప దీవెనలు మన మీదకి రావటానికి అర్హులం కాదు. ఒకసారి చూడండి, ఇవి మనలో ఉండేమో చూసుకున్నాం. ఒకసారి మార్కు సువార్త 7:21
మార్కు సువార్త 7:21 నుంచి చదువుకున్నాం. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి చూసారా దురాలోచనలు, చూసారా దురాలోచనలు ఉండకూడదు. మాట దేవుడు ప్రతిది కూడా దేవుడి మాటే ఒక ఆజ్ఞ. దురాలోచనలు ఉండకూడదు. ఆనాడు ఇశ్రాయేలు దురాలోచన చేశారు, దేవుడికి వ్యతిరేకంగా బ్రతికారు. దురాలోచనలు, జారత్వములు అంటే అర్థం ఏంటి? వ్యభిచారం అన్నా జారత్వం అన్నా ఒకటే. కాబట్టి జారత్వం అంటే అర్థం ఏంటంటే పెళ్లి కాకముందు తప్పు చేస్తేనేమో అది జారత్వము, పెళ్ళి అయినాక తప్పు చేస్తేనే అది వ్యభిచారం అనమాట. జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి, లోపలంటే మనుషుల యొక్క హృదయంలో ఉండిపోయినాయి అంట. అవన్నీ కూడా ఉండిపోయి బయలుదేరుతున్నాయంట. అంటే ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉండి చూసారా, ఇవన్నీ కూడా ఇవన్నీ చేయొద్దని చెప్తున్నాడు కదా దేవుడు. కానీ అవి ఎక్కడి నుండి బయలుదేరుతుందంట? ఆనాడు ఇశ్రాయేలీలకు బయలుదేరిని వాళ్ళు దీవెనలు పొందుకోలేకపోయారు. ఈనాడు మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన మనలో కూడా ఇవన్నీ కానీ ఉంటే దేవుడి దీవెనలు మన మీదకి రావు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడి దీవెనలు మన మీదకి రావు. ఏమొస్తాయి మరి? ఏమొస్తాయి? గట్టిగా మాట్లాడండి. చేపలు కాదు, శాపాలు. అర్థమవుతుంది? చేపలు కాదు, శాపాలు వచ్చేస్తాయి. రాత్రి చేప వాక్యం విన్నాం కదా, అందుకని చేపలన్నీ వస్తాయి మనకి. కాబట్టి శాపాలు వస్తాయి. తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయము 16-21 వరకు కూడా మనం చూడగలిగితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. చూసారా, దేవుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రైస్తవులైనటువంటి వారికి ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు. ఇప్పుడు ఆత్మ మనలో ఉంటే మనం ఆత్మ ఫలాలు ఫలించాలి. అర్థమవుతుందా? ఆత్మ మనలో కూడా ఆత్మ ఫలాలు మనం ఫలించకుండా శరీరానుసారంగా మనం నడిచామనుకోండి, మనం శరీర సంబంధులమి. శరీరం ఆశపడిందల్లా చేస్తున్నాం. అప్పుడు ఈ దీవులు మన మీదకి ఎలా వస్తాయి? ఇప్పుడు చదువుదాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించున్నవి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతుదురో వాటిని చేయక ఉందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రము లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూసారా, శరీర కార్యములు స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటి అవి అని అంటే, నీలో జాగ్రత్త ఉంటే దీవెన ఎలా వచ్చింది? దీవెనలు ఎలా వస్తాయి? ఒక్కోసారి మనం ఆలోచిస్తే, ఇదిగో మీ దశమ భాగములంతా తీసుకొని వచ్చి దేవుడికి ఇచ్చేస్తే దేవుడు ఆకాశ వాకిళ్ళు ఇప్పి ఏం కుమ్మరిస్తాడు మన మీద? ఏం కుమ్మరిస్తాడు? దీవెనలు మెండుగా కుమ్మరిస్తాడు. అసలు పట్టుకోలేమంట, అంత మెండుగా కుమ్మరిస్తాడంట. ఏది? దశమ భాగములు ఒక్కటే తీసుకొచ్చి ఇస్తే కుమ్మరిస్తాడా? ఇవన్నీ చేయొద్దా? ఇవన్నీ చేసి అప్పుడు దశమ భాగం తీసుకొచ్చి ఇవ్వు అని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇవన్నీ మానేసి కేవలము దశమ భాగం ఒక్కటే తీసుకొచ్చి ఇచ్చారు. దశమ భాగం కూడా ఎట తెచ్చారు తెలుసా? దేవుడు అన్నిటి విషయంలో దశమ భాగం తెమ్మన్నాడు. అన్నీ కోళ్ళ గంప కింద ఉన్న వాటిలో కానీ, చెట్టు ఫలంలో కానీ, పంటల్లో కానీ, నీకు వచ్చే కష్టార్జితంలో కానీ అన్నిటిలో దశమ భాగం ఇవ్వమని చెప్పాడు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? వాళ్ళు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను, అంటే ఏదైతే తక్కువగా ఉందో ఆ తక్కువలో వాటిని తీసుకొని వచ్చి దేవుడు సమర్పించేసేసారు. గోధుమలలోను ఎక్కువగా ఖరీదు కలిగినవన్నీ కూడా తీసుకొని తేకుండా తక్కువ వాటిని తీసుకుని వచ్చి దశమ భాగం తీసుకొచ్చి
ఇచ్చారంట. ఇచ్చి ఏం చేశారు తెలుసా? న్యాయమును, కనికరమును, ప్రేమను, ధర్మమును, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి కేవలము దశంభాగమే తీసుకొచ్చేసారంట. నిజమండి ఆ మాట? చూద్దాం మాట 23 అధ్యాయము మత్తయి సువార్త 23 వచనం చూద్దాం. మత్తయి సువార్త 23 అధ్యాయం 23 వచనంలో ఆ మాట అంటున్నాడు చూడండి. అంటే ఈ ఆజ్ఞలు గైకొనాలి. గైకొనకపోతే నువ్వు ఎంత తీసుకొచ్చి దశంభాగం ఇచ్చినా తీసుకునే వాళ్ళకి లాభం ఉండేది, కానీ నీకు మాత్రం ఏ లాభం లేదు, నీకు శాపమై అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఆ మాట. చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతులు చెల్లించి, అదిగో వినండి, మీరు అయితే సోంపులోను, జీలకర్రలోను, పుదీనాలోను 10వ వంతు చెల్లుతున్నారు. అంటే సోంపు, జీలకర్ర ఇవన్నీ కూడా పుదీనా చిన్న చిన్నవి అనమాట, ఖరీదు తక్కువి. ఈ ఖరీదు తక్కువ తీసుకొచ్చి అర్పించేస్తున్నారు. సరే, అర్పిస్తున్నారా? అయితే తర్వాత ఏం చేస్తున్నారు చూడండి. ఆయన మాటలన్నిటిని పక్కన పెట్టేశారంట, పాటిస్తలేదంట. చూద్దాం. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు మీరు అసలు ఇది ప్రధానంగా చెయ్యాలి. ప్రధానమైన విడిచిపెట్టి, ముఖ్యమైనవి విడిచిపెట్టి, నీ జీలకర్ర ఎవరికి కావాలి, నీ పుదీనా ఎవరికి కావాలి, నీ సోంపు ఎవరికి కావాలి? ఏమి ఇశ్రాయేలులారా, ఎట్లా కనిపిస్తున్నాను నేను మీకు? నా మాటలు ఏం కావాలి? నా ఆజ్ఞలు ఏం కావాలి? ఈ విధంగా ఇంత తీవ్రతగా నా ఆజ్ఞలను విస్మరించి నన్ను పట్టించుకోకుండా ఈ తీసుకొచ్చి కొంచెం నాకు ఇస్తే నేను ఆనందపడతాను అనుకుంటున్నారా? మీకు మాత్రం దెబ్బ ఇశ్రాయేలులారా. మీరేం విడిచిపెట్టారో తెలుసా? చదవండి అక్కడ. ప్రధానమైన విషయములను అనగా న్యాయమును. చూసారా? న్యాయాన్ని విడిచిపెట్టారంట. దేవుడు ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడవాలనేది దేవుడి యొక్క న్యాయ విధి, అంతేనా? ఈ న్యాయ విధిని, న్యాయాన్ని విడిచిపెట్టేశారంట. తర్వాత కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. చూసారా? వాటిని విడిచిపెట్టారు. వాటిని విడిచిపెట్టి పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను తీసుకొచ్చి దశంభాగం అర్పించేస్తున్నారు. ఏమి ఆజ్ఞలు విడిచిపెట్టి ఈ తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తున్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే వాళ్ళతో చెబుతున్నాడు, అవి మానక, ఏవి మానక? 10వ వంతు ఇవ్వటం మానక వీటిని చేయవలసి ఉండెను. నా ఆజ్ఞలు మీరు గైకొనాలి, వాటిని కూడా మీరు ఇవ్వాలి అని అంటున్నాడు. మీరు ఆజ్ఞలు గైకొనకుండా వాటిని ఇచ్చారనుకోండి, మీకు ఏ ప్రయోజనము లేదు, మీకు శాపాలే వస్తాయని చెప్పాడు. వింటున్నారు ఈ మాట మీరు? మీకు శాపాలే వస్తాయి. ఇప్పుడు గలతీ పత్రిక చూద్దాం. ఇప్పుడు అర్థమైంది బాగా మీకు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి చదువు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత. ఏమండి? జారత్వం చేయకూడదని ఆజ్ఞ. కామకత్వంగా ఉండొద్దు, కామకత్వంగా ఉండొద్దు, అపవిత్రతగా ఉండకూడదు, అభిచారంగా ఉండకూడదు, ద్వేషములు, ద్వేషించే వారిగా ఉండకూడదు, కలహం అంటే గొడవలు పెట్టుకునే వారిగా ఉండకూడదు, మత్సరం అంటే ఎదుటివారి మేలు చూసి, ఎదుటివాడి యొక్క ఎదుగుదల చూసి. ఆనాడు కయ్యోను ఏం చేశాడు? కయ్యోను ఏం పడ్డాడు? తమ్ముడి మీద మత్సరం పడ్డాడు. అలాంటి మత్సరముగా ఉండకూడదంట. దేవుడి మాటలు ఇవన్నీ కూడా. మత్సరమును, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టిన వాటిని చేయవారు దేవుడి రాజ్యంలో స్వతంత్రించుకోరు. చూసారా? వీరు అసలు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. నిద్రపోవద్దమ్మా, నిద్రపోవద్దు. వాక్యాలు వినండి. ఇటు వాటిని చేయవారు దేవుడి రాజ్యమును స్వతంత్రించుకోరు. దేవుడి రాజ్యంనే స్వతంత్రించుకోకపోతే దేవుడి దీవెనలు వస్తాయా? ఇట్టి కార్యములు చేయవారు దేవుడి రాజ్యమునే స్వతంత్రించుకోరు. ఇప్పుడైనా కానీ దేవుడి దీవెనలు నీ మీదకి రావాలంటే ఇదిగో ఈ శరీర కార్యాలు నీలో ఉండకూడదు. దేవుని ఆజ్ఞలు నువ్వు పాటించాలి. ఏదైతే వద్దంటున్నాడో వాటిని నువ్వు చేయకూడదు. ఏదైతే చేయమంటున్నాడో వాటిని నువ్వు చేయాలి.
శరీర కార్యములు గలవాడు ఆ దేవుడి రాజ్యానికి హక్కుదారుడే కాకపోతున్నాడు. ఇక దీవెనలు ఏమొస్తాయి? ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఎంత ప్రమాదంగా ఉందో. దీవెనలు రావాలంటే అంత ఈజీ అనుకుంటున్నారా? దేవుడి దీవెన రావాలంటే అంత ఈజీయా? అది మాటలతో కాదు, చేతలతో ఉంది. ఇక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూడగలిగితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె, చూసారు ఎలా నడుచుకోమంటున్నాడు? దేవుడిని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా అన్నాడు? మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను. చూసారండి? ఏమండి, ఇవన్నీ ఉంటే దీవెనలు వస్తాయా? శాపములేనా? మరి ఇప్పుడు ఆలోచిద్దాం. దీవెన అంటే ఏంటనుకుంటున్నారు? అడగంగల దీవెన వచ్చింది అనుకుంటున్నారా? మాట వింటే కదా, ఆజ్ఞలు గైకుంటేనే కదా, చిత్తమును నెరవేరిస్తేనే కదా దీవెనలు ఇస్తానని బైబిల్లో చెప్పాడు. దశంభాగం తీసుకొచ్చి ఇస్తే దీవెనలు కొమ్మరిస్తాడని నువ్వంటే నేనంటే సరిపోయిద్దా? ఎవరన్నా సరిపోయిద్దా? బైబిల్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సమాధానం చెప్పవలసి ఉంటుంది. నేనైనా ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనా మాటలు వింటే నేను దీవెనలు మెండుగా కుమ్మరిస్తాను, మాటలు వినకపోతే మీ మీద నేను శాపములు పంపిస్తానని దేవుడే సెలవిచ్చుచున్నాడు. ఇక నేనేం అడ్డుపడినా అట్ట కాదులే, మీరు ఇస్తే చాలు నేనన్నా నన్ను ఊరుకోటి, రేపు శిక్షార్హుడిని అవుతాను. నేను బైబిల్లో ఉన్నది ఒకటైతే నేను మరొకటి చెప్పాను అనుకోండి, శిక్షార్హుడిని అయిపోతాను. అదేదో అంటారు చూసారు, లోకంలో సాగుతుంది, ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయాడంట. అట్టుండి దెవ్వారం దేవుడితో పెట్టుకుంటే మనం. అందుకని జాగ్రత్తగా ఉండాలి, దేవుడితో చేతులు కాదు. ఇక చదువు. బూతులైనను పోకిరి మాటలైనను సరశక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తక్కువ. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చూసారా? వీళ్ళందరూ ఈ లక్షణాలు ఉన్నవారు ఏ రాజ్యానికి హక్కుదారులు కారంట? క్రీస్తు యొక్క రాజ్యమునకు హక్కుదారులు కారు. హక్కుదారులు ఆ రాజ్యానికి హక్కుదారులు కాకపోతే దీవెనలు ఎట్లా వస్తాయి? ఇవన్నీ ఉంటే దీవెనలు ఎలా వస్తాయి? హక్కుదారులే కారు అంటే శాపగ్రస్తులు అయిపోయారు. శాపగ్రస్తులు అవుతేనే హక్కుదారులు కాకుండా పోతారు. చూసారా ఎంత ప్రమాదమో? దీవెనలు వస్తాయి అంటే ఎలా వస్తాయి? నువ్వు తీసుకొచ్చి ఇస్తే వచ్చింది అనుకుంటున్నారా? నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి దేవుడికి, కాదని అంటలేదు. కానీ దేవుడి ఆజ్ఞలన్నీ ఏం చేయాలి? మనం పాటించాలి. దేవుడి మాటలన్నీ పాటించాలి. పాటించకుండా నీ కష్టార్జితంలో మరి 10వ వంతు తీసుకొచ్చి ఇచ్చావనుకో, ఏం ప్రయోజనం? వాటి వల్ల ఉపయోగమేమీ లేదు. ఎందుకంటే ధర్మాన్ని వదిలిపెట్టేసావు, న్యాయ విధులను వదిలిపెట్టేసావు, ఆజ్ఞలను వదిలిపెట్టేసావు, దేవుని ఆజ్ఞలను వదిలిపెట్టేసావు. వీటన్నిటిని పాటించకుండా కేవలం నీ కష్టార్జితంలో కొంత తీసుకొచ్చేస్తున్నావు దేవుడికి. ఏం ప్రయోజనం అయ్యా అని అడుగుతున్నాడు. నా మాటలు నా ఆజ్ఞలు పాటించకపోతే శాపగ్రస్తులు అవుతారయ్యా అని చెప్తున్నాడు. ఇంకో మాట కూడా చూద్దామండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకున్నాం. త్వరగా చదవద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి. మనం ఏమయ్యామంట? మృతి పొందాం. ఏటి విషయంలో? పాపముల విషయంలో చచ్చిపోయాం. మన జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడినది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వములను, అపవిత్రతను, కామాతురతను, దురాశను, చూసారా, విగ్రహారాధనైన ధనాపేక్ష. అంటే ధనాపేక్ష నీకుందనుకోండి, దేవుడి కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకోండి, అది ధన ఆరాధన అది. చూసారా, అదొక ధనారాధన అయిపోయింది. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. చూసారా, దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే ఇవన్నీ దుష్ట లక్షణాలన్నీ మనలో ఉంటే అప్పుడు అవిధేయుల మీదకి ఏమొస్తుంది? దేవుని యొక్క ఉగ్రత. అవిధేయుల మీద ఉగ్రత వస్తుంది, నీ మీద దీవెన కాదు. ఏమండి, మాటలు మన ఈ మాటలు ఎలా ఉంటాయంటే మెత్తటి మాటల్లో చెప్పమండి. మెత్తటి మాటలు చెప్పి మపికి పూసి మారేడుగా చేసే బోధ కాదు ఇది. ఖచ్చితంగా బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికి చనిపోయి పరలోకం వెళ్తామే, లేదంటే నరకంలో పోతామే, అంతే. ఖచ్చితంగా బతకాలంటే క్రీస్తు కొరకు బైబిల్ ప్రకారం బతకాలి, లేదంటే కుదరదు. వాక్యం ప్రకారం మన వాక్యాన్ని దాటిపోతే ఎవడైనా కానీ నావాడు కాడు. అతని సేవకుడైనా కావచ్చు, వారు విశ్వాసులైన కావచ్చు, ఎందరైనా కావచ్చు, నా వారు కారు. కాబట్టి ఏమన్నాడు చూడు, చదువు అక్కడి నుంచి. వాటి వలన దేవుడి ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దీవులు కాదు వచ్చేది, దేవుడి ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చింది. ఇశ్రాయేలు మీదకి వచ్చిందండి దేవుడి ఉగ్రత. చెప్పాడు కదండి, ఐగుప్తులు ఏమంటాడు? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఇశ్రాయేలుతో ఆనాడు చెప్పాడండి. ఇశ్రాయేలుతో చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తులో 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తులో కురిపించినప్పుడు వాటన్నిటిని కళ్ళారా చూశారు. సముద్రం 2 పాయలు చేసినప్పుడు చూశారు. అయితే సముద్రం దాటిన తర్వాత ఏమన్నారు తెలుసా? వాళ్ళ చెవులు, ముక్కులను, ఏమన్నటువంటి కాళ్ళలో ఉన్నటువంటి కడియాలు అవన్నీ కూడా పోత పోసేసి ఒక దూడను చేసేసుకున్నారు. ఒక దూడను చేసుకుని ఏమన్నారంటే, ఈ దూడే మమ్మల్ని ఐగుప్తుల నుండి తీసుకొని వచ్చింది అన్నారండి. ఎంత మాట అండి ఇది! ఎంత బాధ కలిగించే మాట అండి ఇది! ఎంత బాధ కలిగించే మాట అండి. ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి ఉన్నాడు, కన్న తండ్రి ఉన్నాడు. మనకి చిన్నప్పటి నుంచి మరి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మరి పెంచి పోషించి మరి అన్నీ చేసి అన్నీ పరామర్శించి పెద్ద అయిన దాకా రెక్కలు వచ్చిందా చేసి పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేశాడు. ఆ తండ్రిని నువ్వు నా తండ్రివి కాదంటే ఏమంటాడు? ఎంత బాధపడతాడండి. నువ్వు తల్లివి, నా తల్లివి కాదంటే మామూలు బాధ కదా, చిన్న బాధ. ఇశ్రాయేలు ఏం చేసేది తెలుసా? ఈ దూడే మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చింది. దేవుడు ఏమవ్వాలండి అప్పుడు? ఆశ్చర్యపోయాడు అండి. దేవుడు బాధపడ్డాడు. ఆ విధంగా దేవుడు ఉగ్రత వారి మీదకి తెచ్చుకున్నారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? దాదాపు 3,000 మంది చచ్చిపోతారు అక్కడ. నిద్రపోవద్దు, 3,000 మంది చచ్చిపోతారు అక్కడ. చూసారా ఎందుకు చచ్చిపోయారు? దీవెనలు ఇస్తానని చెప్పాడు కదా, నా మాట వింటే మీకు నేను బతికిస్తానని చెప్పాడు కదా. కానీ వాళ్ళు ఏం చేశారు? మాటల్ని తునీకరించి ఏదైతే చేయొద్దు అన్నాడో ఖచ్చితంగా అదే చేశారు. మరి అలా చేసిన వారి మీద దీవెన వచ్చిందా? దేవుడి ఉగ్రత వచ్చిందా? దేవుడి ఉగ్రత దిగింది, 3,000 మంది చనిపోయారు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి దేవుడి మనసు అంటే ఏంటో. మాట వింటే ఆయన ఏ స్థితిలోనైనా కాపాడతాడు. ఆయన మాటలు మనం ఏం వినకుండా పాపం మీద పాపం చేసుకుంటూ పోతే మనల్ని ఈ లోకంలో నుండి పీకేయటానికి కూడా సమర్థుడు ఆయన. శాపాలు వస్తే మన మీదకి జాగ్రత్తగా ఉండాలి. చదువయ్యా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. చూసారేమన్నాడు? వీటన్నిటిని ఏం చేయాలి? విసర్జించేయాలి. విసర్జిస్తేనే బతుకుతాం, విసర్జించకపోతే చచ్చిపోతాం. నిజమండి, ఇది విసర్జించాలి.
విసర్జించకపోతే చచ్చిపోతామండి. ఏమండి, పిల్లోడికి పాసు ధారాళంగా రావాలి, అంతేనా? పాసు మరి 1, 2 ఆడికి ధారాళంగా రావాలి. అవి కానీ వారం రోజులు బిగేసిన అనుకోండి, ఏమైపోతాడు? విసర్జిస్తే పాసు 2 రోజులు 3 రోజులు పాసు బిగేసిన అనుకో పిల్లోడికి ఏమైపోతాడు? కిడ్నీలు కూడా పగిలిపోతాయి అన్నమాట. పాసు ధారాళంగా రావాలి. అలా వస్తేనే లోపల ఉన్న చెడు అంతా కూడా విసర్జించబడతాడు, ఆరోగ్యంగా ఉంటాడు బిడ్డ. అలాగే మనలో ఉన్నటువంటి పాపాన్ని కానీ మనం విసర్జించకపోతే అది పక్కాగా మనం చంపేసింది. విషం లాంటిది అది, విషం. పాపం అనేది విషం అనమాట. చదువు. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూసారా? పాత స్వభావాన్ని ఏం చేసాము? క్రీస్తుతో కూడా పాతి పెట్టేశాం, బాప్తిసంతో కూడా పాతి పెట్టేశాం. ఇక నీలో నవీన స్వభావం రావాలి, క్రొత్త స్వభావం రావాలి. పాత స్వభావానికి ముగింపు ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే నీవు నవీన స్వభావం కలిగి బ్రతుకుతావో, క్రొత్త స్వభావం కలిగి బ్రతుకుతావో, అప్పుడు దేవుడి దీవెన నీ మీదకి వచ్చింది. దేవుడి దీవెన నీ మీదకి వచ్చింది. దేవుడు నిన్ను కాపాడుకుంటాడు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నీ ప్రతి అవసరతలో తీరుస్తాడు, ప్రతి అక్కర తీరుస్తాడు, సహాయం చేస్తాడు, నీకు వదిలిపెట్టుకోడు. ఎప్పుడు? నవీన స్వభావం కలిగి నువ్వు నడిచినప్పుడు. అలా నడవకపోతే అవిధేయులైన వారి మీదకి దేవుడి ఉగ్రత వస్తుందని చెప్తున్నాడు. దేవుడి ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. తర్వాత 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా, ఏమండి, ఇది మనుషులు అంటే నమ్మని వారు అయితే నమ్మని వారి గురించి అయితే మాత్రం అనుకుంటే సరే, కానీ నమ్మిన వారిలో ఉండియా ఈ లక్షణాలు? నమ్మని వారిలో ఉండి అంటే సరే, అది అవుట్ ఆఫ్ విషయం అది. మరి నమ్మిన వారిలో ఉండియా? ఇప్పుడు నమ్మిన వారి గురించి మనం ఆలోచించుకుంటున్నాం. ఇప్పుడు దీవెనలు రావాలంటే చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. నమ్మిన వారిలో ఉండయా? స్వార్థం ఉందా? నమ్మిన వారిలో ఉందా? స్వార్థపరులు ఉండారా నమ్మిన వారిలో? ఉంటే వారికి దీవెన ఎలా వచ్చింది? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. అంటే దేవుడి కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం అన్నమాట. అవసరమైతే దేవుడినైనా పక్కన పెట్టేస్తారు. చూసారా? ఆదివారం అవసరమైతే ధనం కోసం దేవుడినైనా మానేసేసేస్తారు. ఇదేంటి? దాని మీద ఆశ అనమాట. ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అపవాదుకులు, అతితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని అనుభవించేవారు, సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. చూసారా? పైకి ఎలా ఉంటారంట? భక్తి గలవారిలాగా ఉంటారంట. దేవుడు చెప్పింది ఏది కూడా వినరంట. భక్తి యొక్క శక్తిని ఆశ్రయిస్తలేదంట. భక్తి యొక్క శక్తి ఏంటి? వాక్యం. వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించి నడవట్లేదంట. పైకి మాత్రం భక్తులంట. చూసారా? పైకి భక్తిగా ఉంటే దీవెనలు ఎలా వస్తాయి చెప్పండి? శాపాలు తప్ప. జాగ్రత్తగా ఉండాలి. పైకి భక్తి కాదు మనము పాటించాల్సింది, యథార్థంగా పాటించాలండి. రోమపత్రిక 1వ అధ్యాయం చూడండి, 28వ వచనం. అయ్యా విక్టర్ చదువు. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, 28 నుంచి. రోమపత్రిక 1వ అధ్యాయం 28. మరియు చూడండి, జాగ్రత్తగా వినండి. వారు తమ మనసుల్లో దేవునికి చోటియనొల్లక పోయిరి గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. చూసారా?
ఎవరైతే దేవుడి యొక్క వారి మనసులో దేవుడు ఉండడో, దేవుని ఆజ్ఞలు ఉండవో, వాళ్ళని ఇంకేం చేస్తున్నాడు దేవుడు? భ్రష్ట మనసుకు అప్పచెప్పేస్తున్నాడు అంటండి. చూడండి, బైబిల్ చదువుతున్నారు ఎవరన్నా? బైబిల్ చదివితే ఆయన మనసు ఏంటో, ఆయన యొక్క గుణం ఏంటో, ఆయన యొక్క లక్షణాలు ఏంటో మనకు అర్థం అవుతాయి. మనం బైబిల్ చదవం కాబట్టి మనకేం అర్థం కావు. దేవుని ఆజ్ఞలు కానీ పాటించకపోతే, వారి మనసులో దేవుడికి చోటే లేకపోతే, ఇంకా వారిని ఎవరికి అప్పచెబుతాను అంటున్నాడు? భ్రష్ట మనసుకు అప్పచెబుతున్నాను అంటున్నాడు, దీవెనలు కాదు. అర్థమవుతుందా? ఈ కోణంలో ఎవరైనా చెప్తారండి మనకి? ఎవరు చెప్పరు. నీది దేవుడు ఇచ్చేస్తాడు. నీది ఇచ్చేయి, దేవుడు పట్టజాలను వాకిళ్ళు ఇప్పేసి ఇచ్చేసేస్తాడు, నీ మీద కొమ్మరిస్తాడు. అవి కొమ్మరితే చచ్చిపోతాం కదండి. ఆకాశం నుంచి మొత్తం కొమ్మరిచ్చాడు అనుకో, మొత్తం ఏమైపోతాం? భూస్థాపన అయిపోతాం మనం. ఆయన ఏమంటున్నాడంటే, నేను చెప్పిన మాటలన్నీ పాటించండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని నేను కనికరిస్తాను, వదులుకోను నేను అని ఆయన అంటుంటే, కష్టార్జితంలో కొంత తీసుకుని వచ్చి కొమ్మరించి దేవా అని నువ్వు అంటే ఎట్ట కుదిరిద్ది? అస్సలు అది తప్పు. ఆ మాట వాక్యం అంగీకరిస్తుంది ఆ మాట. ఇప్పుడు చూడండి, చదువయ్యా. అట్టివారు చూసారా, దేవుడికి చోటు లేకుండా, దేవుడి ఆజ్ఞలు నెరవేర్చకుండా, వారి మనసులో దేవుడే లేకుండా పైకి భక్తి గలవారై ఉన్న వారిని అప్పగిచ్చేస్తున్నాడు. అట్టివారు ఎలా ఉంటారంట? సమస్తమైన దుర్నీతితో ఉంటారంట. దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, ఏమండి వారి మనసులో దేవుడికి చోటు లేకపోతే ఈ లక్షణాలన్నీ ఉంటాయి అంటండి. వైరము వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులైన వారును, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను ఐరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు దేనికి తగినవారమ్మా? మరణమునకు, నరకానికి తగినవారు. దీవెనలా దేనికి తగిన వీళ్ళంతా? మరణానికి, నిత్య నాశనానికి తగిన వారు అంత పొట్టు అని దేవుడు అంటుంటే, చూసారా, ఇస్తున్నాడు ఆశీర్వాదం అని మనిషి అనుకుంటున్నాడు. ఇట్టివారు అందరూ కూడా మరణమునకు తగినవారు అని దేవుడి న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి, అదిగో చాలు. చూసారా, దేవుడి న్యాయ విధిని బాగా ఎరిగి ఉండి కూడా, కూర్చోవాలి మీరు, అటు ఇటు తిరగకూడదు. దేవుడి న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు, వాటినే చేస్తున్నారు. చేస్తూ దేవుడికి ఇస్తే మాకు కొమ్మరిచ్చేస్తున్నాడు అనుకుంటున్నారండి. చూసారా, పైకి భక్తిగా ఉండి దేవుడికి ఇస్తే ఇస్తున్నాడనని ఎంత అమాయకంగా ఉందండి ఈనాడు ప్రపంచం. చూసారా, ఏమండి, ఒక్కసారి కానీ కన్ను మూస్తే తిరిగి రాని లోకానికి ఆత్మ వెళ్ళవలసిన పరిస్థితి ఉందండి. బహుభయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందండి ఆత్మ. అందుకని జాగ్రత్తగా మనం బైబిల్ని అనుసరించాలి. ఆ తర్వాత మత్తయి 7వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం చూడగలిగితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. అమ్మా వినండి, వాక్యం వినండి, మీరు వాక్యం వినండి. ముందు చూడండి ఏమంటున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు దారి వెడల్పు. చూసారా, నాశనమునకు పోయే దారి ఏంటంటే ఎడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు, అదిగో దాని ద్వారా ప్రవేశించేవారు ఎంతమంది అంట? అనేకులు. మరి ఇరుకు ద్వారమును ప్రవేశించేవారు చూడండి అంటాడు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొద్దిమందే. ఏంటనుకుంటున్నారు? కొద్దిమందే. ఎవరు ఆ కొద్దిమంది?
ఇరుకు ద్వారాన ప్రవేశించు వారే. ఇరుకు ద్వారం అంటే ఇరుగ్గా ఉండిద్ది, వెళ్తానికి కష్టంగా ఉండిద్ది. అయినా కానీ ఆ మార్గంలోనే వెళ్ళాలి. కష్టం. అబద్ధం ఆడొద్దని చెబుతుంది మార్గం, దేవుడి మార్గం. అబద్ధం ఆడకుండా ఉంటావా? అబద్ధం ఆడకుండా ఉండటం కష్టం కదా, కష్టమేనా? అయినా కానీ అబద్ధం ఆడకుండా ఉండాలి. వ్యభిచారం చేయటం కష్టమేనా? కష్టమా? కష్టం కాదా? కష్టం కాదు, చేస్తాడు. కానీ వ్యభిచారము మానేసేయాలి, దొంగతనం మానేసేయాలి, నరహత్యలు మానేసేయాలి, కొండేలు మానేయాలి, తిడతాం, కొడతాం, తాకటం, మత్తు, ఇవన్నీ కూడా మానేసేయాలి. మానేయాలని కష్టమేనా? కష్టమైన మానేయాలి. చూసారా, ఆ మార్గంలో వెళ్ళాలంటే వీటన్నిటిని ఏం చేయాలి? మానేయాలి. అది ఇరుగ్గా ఉండిద్ది, కష్టంగా ఉండిద్ది. ఇవన్నీ మానేస్తేనే ఆ మార్గంలోకి వెళ్తావు. ఎవరైతే మానలేదనుకోండి, అందరు పోయినట్టుగానే పోతూ ఉంటారు, సర్దుకుంటారు మొత్తం పాతాళంలోకి. కాబట్టి ఇరుకు మార్గమున ప్రవేశించు పోరాడుడి అంటున్నాడు. మన అందరం ఏ మార్గంలో వెళ్ళాలి? ఇరుకు మార్గం వెళ్ళాలి. ఏంటి ఆ ఇరుకు మార్గము? క్రీస్తు మార్గము. దేవుడి మాటలను అనుసరించి నడిచిన వాడే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తాడు. దేవుడి మార్గం వినని ప్రతి ఒక్కరూ విశాల మార్గంలో ప్రవేశిస్తారు. దానికి ఇక హద్దు లేదు, ఇక ఆ మార్గానికి హద్దు లేదు. ఎంతమంది అని వెళ్ళొచ్చు. ఈనాడు ప్రపంచం అంతా అట్టగే వెళ్తుందంట, విశాలమైన మార్గంలో వెళ్ళిపోతున్నారంటండి. చూసారా? మరి ఇప్పుడు నీకు దీవెన రావాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి? ఇరుకు మార్గంలో వెళ్ళాలి. జీవముకు పోవు మార్గంలో నువ్వు వెళ్ళాలి, క్రీస్తు మార్గంలోకి వెళ్ళాలి. ఆయన అంటాడు కదా, నేనే మార్గమును, జీవమును, సత్యమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు వెళ్ళలేరు. నా ద్వారా అంటే నేను చెప్పిన మాటలన్నిటిని మీరు అనుసరించి నడిస్తేనే మీరు పరలోకానికి వెళ్తారు. ఆ మార్గం ఎలా ఉండిద్ది? ఇరుకుగా ఉండిద్ది, కష్టంగా ఉండిద్ది, అయినా కానీ వెళ్ళాలి. అర్థమవుతుందా? కష్టంగా ఉండిద్ది, అయినా కానీ మనం వెళ్ళాలి. ఇక చూడండి, 1 యోహాను పత్రిక 2:4 మరి ఆయన ఆజ్ఞలు ఏమీ గైకొనకపోతే, ఆయన ఆజ్ఞలన్నింటినీ ఏం గైకొనకపోతే వాళ్ళ మీదకి దీవెన వచ్చిద్దా? వాళ్ళని అసలు అబద్ధికులు అంటున్నాడా? ఏమంటున్నాడు చూడండి బైబిల్ ఒకసారి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎవరు? ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎరిగి ఉన్నాను అంటే, కొందరైతే 40 సంవత్సరాల నుంచి ఎరుగు నాకు, కొందరైతే 20 సంవత్సరాల నుంచి ఎరుకే, కొందరైతే 10 సంవత్సరాల నుంచి ఎరుకే. కానీ ఆజ్ఞ మాత్రం ఒక్కసారి కూడా నేను వినలేదు. బూతులు తిట్టడం మానేసేయ్యా అని అన్నాడు అనుకో, ఆ మాట నా దగ్గర ఎత్తకూడదయ్యా అంటున్నాడు. దొంగతనం చేయటం మానేసి నా దగ్గర ఎత్తకూడదు, వ్యభిచరించడం మానేసి నా దగ్గర ఎత్తకూడదు. అయినా కానీ నేను భక్తిపరుణ్ణే. చూసారా, అయినా కానీ నేను భక్తిపరుణ్ణే అని మరి పైకి భక్తి గలవారే అంటున్నారు. ఆయన ఆజ్ఞలు ఏమీ కూడా గైకొనట్లేదంట. మరి ఆజ్ఞలు గైకొనకపోతే ఎవరంటున్నాడు? వాళ్ళు ఎవరంట? అబద్ధికులు. వారు సత్యం అనగా వాక్యం, వారిలో వాక్యం లేదు. వాక్యం ఉంటే ఆజ్ఞలు గైకొంటారు. వాక్యం లేదు కాబట్టి ఆజ్ఞలు గైకొనరు, వారు అబద్ధికులు అన్నాడు. మరి ఈ అబద్ధికుల మీదకి దీవెనలు వస్తాయా, శాపాలు వస్తాయా? అబద్ధికులందరూ ఎక్కడికి పోతారని చెప్పింది బైబిల్. ఎస్, అబద్ధికులందరూ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. ఏమండి, చాలామంది అబద్ధ బోధ, ఆ బోధ, ఈ బోధ అని అంటారు కదా. ఆ బోధ సంగతి ముందు పక్కన పెడతాం. దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే అబద్ధికులు ఎవరవుతాము? మనమేనా? అది వాళ్ళు సేవకులైన ఆజ్ఞలు గైకొనకపోతే అబద్ధికులే, విశ్వాసులైన ఆజ్ఞలు గైకొనకపోతే అబద్ధికులే. అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారు? మండు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. చూద్దాం ప్రకటన 21:8 చూడండి ఆ మాట. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. చూసారా, ఈ అబద్ధికులందరికీ 2వ మరణం ఏంటి? అగ్నిగుండం అని చెప్తున్నాడు. చూసారా, వాళ్ళు అబద్ధం చెబుతున్నారు, వీళ్ళు అబద్ధం చెబుతున్నారు. అబద్ధ బోధ అనేది ఉంది ప్రపంచంలో, కాదని అంటలేదు. అయితే మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవకపోతే మనం ఎవరు అంట? అబద్ధికులు కదా. మరి అబద్ధికులు మండు గుండంలోకి వెళ్తున్నప్పుడు దీవెనలు వస్తాయా?
దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే వాళ్ళు అబద్ధికులని బైబిల్ చెబుతుంటే వాళ్ళ మీదకి దీవెనలు వస్తాయా? శాపం వస్తుంది. శపించబడ్డారు కాబట్టి వెళ్ళిపోతున్నారు నరకానికి. అందుకని గైకొనాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం కూడా చూద్దాం. 1 పేతురు పత్రిక క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. అయ్యా 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు అదేనా? చదువు. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక. ఏమన్నాడమ్మా ఇక్కడ? మళ్ళీ చదువు, కొంచెం వెనక్కి చదువు, మళ్ళీ ఇంకా వెనక్కి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు. బాగా వినండి ఈ మాట. శరీరమందు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో ఇక శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి, చూసారేమన్నాడు? మనుజ ఆశలను అనుసరించి నడుచుకోవద్దన్నాడు. మనిషికి ఆశలు ఏమంటాయి చెప్పండి? మనిషికి ఆశలు ఏమంటాయి? అన్నీ ఆశలే. ఆశాజీవి అంటారు కదా మనిషిని. మనిషి పేరేంటి? ఆశాజీవి. ఎంత ఉండ ఇంకా ఆశే, ఎంత ఉండ ఆశ, ఎన్ని ఉండ ఆశే. ఏమంటే భార్య ఉండ ఆశనా, భర్త ఉండ ఆశనా, పిల్లలు ఉండ ఆశనా, పొలం ఉండ ఆశే, ధనం ఉండ ఆశే. ఎందుకంటే ఇంకా 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 మనిషి ఆశాజీవి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? చదువు. ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారం కానీ నడుచుకున్నట్లు పాపముతో, అదిగో చూసారా, పాపముతో జోలి ఇక లేదు. దాని జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇంకా దేని జోలికి? పాపపు జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇక మిగిలిన కాలంలో పాపపు జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. వెళ్ళావా గుండమే, వెళ్ళావా ఒగ్గరితే, వెళ్ళావా చచ్చేవే. ఎట్ట నేను ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేంటి? దేవుడే అంటున్నాడు, పాపం జోలికి వెళ్తే పాతాళం పట్టిద్దయ్యా నిన్ను అంటున్నాడు. పాతాళం పట్టుకునేది నిన్ను, వదిలిపెట్టదు నిన్ను. పాపం జోలికి వెళ్తే నిలువున చంపేసిద్ది నిన్ను. పాపం జోలికి వెళ్తే లేత వయసులోనే ప్రాణం తీసేసిద్ది. తీస్తుంది ప్రపంచాన్ని ఇప్పుడు ప్రాణం. 20, 25, 30 సంవత్సరాల లోపులోని యవనస్తుని కూడా లేపుతుంది అది. పాపం అంత భయంకరమైనది. చూసారా? కాబట్టి ఆ మాట మళ్ళీ చదువు. దేవుని ఇష్టానుసారం కానీ నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇకనేమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, అదిగో చూడండి, ఇవన్నీ ఉంటే దీవెనలు ఎలా వస్తాయండి? ఇశ్రాయేలుకి ఇచ్చాడు ఆనాడు, ఇశ్రాయేలు కోల్పోయారు, రాలేదు. దేవుడి శాపాలే పొందుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మన క్రైస్తవులు కొత్త నిబంధనకు వచ్చాం. కొత్త నిబంధనకు వచ్చినా ఇన్ని రకాలైనటువంటి దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో మనుషులుంటే వారి మీదకి దీవెన ఎలా వచ్చింది? దేవుడి యొక్క జాలి, దేవుడి యొక్క కనికరము, దేవుడి యొక్క మేలు ఎలా వచ్చింది చెప్పండి? రాదు. ఇంకా శాపమే వచ్చిద్దండి అంటున్నాడు. చూడండి కొత్త నిబంధనలో మాటలు ఇవి. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. చూసారా? అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకొనుటకు గతించిన కాలమే చాలును. చూసారా? గతించిన కాలమే చాలయ్యా. చూసారా? గతించిన కాలమే చాలు. ఎందుకంటే దేవుడు ఉగ్రత ఆనాడు నీ మీదకి ఉంది, కానీ క్రీస్తు రక్తంతో నిన్ను తప్పించాడు. తప్పించాక మీద నువ్వు బ్రతుకు, జాగ్రత్తగా బ్రతుకు, నీతిమంతుడిగా బ్రతుకు, క్రొత్త జన్మ ఇచ్చేసాను, క్రొత్తగా బ్రతుకు, కొత్త క్రియలు చెయ్యి, నీతి క్రియలు చెయ్యి అని చెప్పి పాతవన్నీ కూడా ఆయన మీద వేసేసుకొని మనల్ని విడిపించాడు దేవుడు. విడిపించిన తర్వాత మరలా మనం పాపంలోకి వెళ్ళాం అనుకోండి, మనంత దౌర్భాగ్యులు ప్రపంచంలో ఎవరు ఉండరు. చూసారా?
మన మీదకి అప్పుడు దీవెన వచ్చిద్దా? రాదు. ఏమండి, ఒక విషయం చెప్తాను పౌలు గారి గురించి మీకు చెప్తే కానీ ఇప్పుడు క్లారిటీ తెగిద్ది మనకి. ఇప్పుడు పౌలు గారు పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు, హత్య చేయవాడు, దేవుణ్ణి చేపించిందా కొట్టేవాడు, గుర్రాలతో కట్టుకుని లాక్కెళ్ళి ఈడ్చి చిత్రం చేశాడు. క్రైస్తవులు అంటే మాత్రం ఒళ్ళు మంట, అతనికి కొట్టి చంపిందా కూరుకునేవాడు కూడా. అలాంటి పాపిగా ఉన్నాడనమాట అతను పూర్వము. అయితే యేసుక్రీస్తు వారు అతన్ని పిలిచాడండి. పిలిచి ఇక మీదట నువ్వు ఎలా ఉండాలంటే నాకు సాధనంగా నువ్వు ఉండాలి, నేను చెప్పిందంతా నువ్వు చెయ్యాలి. చేస్తావా? చేస్తాను ప్రభువా. చిత్తమండి ప్రభువా, చేస్తాను ప్రభు అన్నాడు. జీవితం ఎప్పుడైతే ప్రభు అతను మాట్లాడాడో, మాట్లాడిన కాడి నుంచి బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న నాటి నుండి చచ్చిపోయేంత వరకు కూడా జాగ్రత్తగా బ్రతికాడండి. జాగ్రత్తగా బ్రతికాడు. ఏమండి, ఆయనకు వచ్చిందండి దీవెన. ఏం దీవెన చెప్పమంటారా? ఏం దీవెన ఆయనకి చెప్తానండి, ఆశ్చర్యపోతారు. కన్ని విని ఎరగని సంగతిని మీరు ఇప్పుడు వింటారు. ఇప్పుడు మీరు ఆయనకు వచ్చిన దీవెన ఏంటి చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 9-13 వచనం. ఆయనకు వచ్చిన దీవెన ఏంటో చూస్తే ఆశ్చర్యమేనండి, కానీ ప్రపంచానికి ఈ నిజం తెలియదండి. 26వ అధ్యాయం 9-13 వరకు. నజరేయుడైనటువంటి యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధుల అనేకులను చెరసాలలో వేయించి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. చూసారా, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవుణ్ణి దూషించేటట్టుగా బలవంతం పెట్టి చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధం గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కు నాకు పోవచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారు చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుంట చూసి తిని. మేమందరము నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? ముని కొనలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుక వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవెవడవని నేను అడగగా, ప్రభువు, చూసారా, నీవు హింసిస్తున్నా యేసును, నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నిన్ను పరిచారకుడిగాను, చూసారా, నిన్ను పరిచారకుడిగాను సాక్షిగాను నియమించుటకై నీకు కనబడి ఉన్నాను. చూసారా, నీకెందుకు కనపడ్డా? నేను పరిచారకుడిగాను సాక్షిగాను నియమించుటకై నీకు కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదవులు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను అన్నాడండి. చూసారా, అన్నాడు. ఇక చీకట్ల నుండి వెలుగులోకి రావటానికి నిన్ను నేను ఏర్పరచుకున్నానని చెప్పి ఏర్పరచుకుంటాడు. ఇక అప్పటి నుంచి బాప్తీసం తీసుకుంటాడండి. బాప్తీసం తీసుకొని ఇక అప్పటి నుంచి ఏసే క్రీస్తు అయి ఉన్నాడు, ఏసే రక్షకుడై ఉన్నాడని చెప్పి ప్రకటన ప్రారంభిస్తాడు. అలా ప్రారంభిస్తూ ఎలా బ్రతికాడు తెలుసా? దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను అనుసరించి నడిచాడండి. నడుస్తూ దినదినము నేను చనిపోతున్నాను అంటాడు. పాపం విషయంలో దినదినము నేను చనిపోతున్నానని చెప్పాడు. బ్రతుకుట క్రీస్తే అన్నాడు, చావైతే లాభం అన్నాడు. అంటే ఎంతగా నడుచుకున్నాడో చూడండి. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను, యేసు చెప్పిన ప్రతి మాటను అనుసరించి నడుచుకున్నాడు. అలా నడుచుకొని ఇంకేం చేశాడు చూడండి. ముగించుకున్నాం. ఇంకా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము ఆయనకు వచ్చినటువంటి దీవెన ఏంటి చెప్తాను ఇప్పుడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వరకు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును
నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూసారండి, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనా. చూడండి, ఆయనకు వస్తున్న దీవెన చూస్తుంది. ఆయనకు వస్తున్న దీవెన ఏమండి, పరలోకం కంటే ఈ లోకంలో దీవెనకరమైనది ఏమైనా ఉందా? చెప్పాలి మీరు. బంగారం సరిపోయిద్ది పరలోకం దెబ్బకి? డబ్బు, ఈ ప్రపంచంలో ఉన్నవి ఏమి కూడా సరిపోదు. అది వస్తుందండి ఈయన మీదకి దీవెన. ఈ దీవెన కోసమేనండి పౌలు గారు రెంపర్లాడాడు. ఈ దీవెన కోసమేనండి పౌలు గారు తన ప్రాణాన్ని నిలువున పెట్టాడు. ఈ దీవెన కోసమేనండి మొదటి శతాబ్ద క్రైస్తవులందరూ కూడా తన ప్రాణాలను త్యాగం చేశారు. 60-70 సంవత్సరాలు ఈ మట్టిలో మట్టి అయిపోయేటటువంటి ఈ 60-70 సంవత్సరాల ధనము, డబ్బు, బంగారము ఇవి కాదండి దీవెనలు అంటే. కొత్త నిబంధనకు వచ్చేసరికి దీవెన మారిపోయింది. పరలోకమే నిత్యమైన దీవెనగా నీకు ఇస్తానని చెప్పాడు. ఆ పరలోకం రావాలి అంటే నేను చెప్పిన మాటలు అనుసరించి నువ్వు నడవాలి. అప్పుడు మంచి దీవెన పొందుకుంటావు, నీకు ఇస్తానని చెప్పేశాడు. నీ పాపాలు క్షమిస్తావు, నీకు దీవెన. నీ పాపాలు క్షమిస్తాను, నీకు ఆశీర్వాదకరం. నిత్య జీవాన్ని పొందుకుంటావు. అదేనయ్యా నీకు నేను ఇస్తున్నటువంటి అమూల్యమైన దీవెన అని అంటాడండి. పౌలు గారు అదే పొందుకున్నాడు అంటున్నాడు. చూడండి, నా మాట, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని. బాగా వినాలి ఇక్కడ. ఏ విధము చేతనైనాను మృతుల్లో నుండి ఆయనకి ఏం కలగాలంట? పునరుద్ధానం కలగాలంట. అంటే పునరుద్ధానం కలిగితే ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. ఇప్పుడు ఈ పునరుద్ధానం కలగాలంటే ఈ భూమి మీద ఆయనకున్న ఆస్తిని ఏం చేసుకున్నాడు వినాలి మీరు. ఆయనకున్నటువంటి సుఖ సౌకర్యాలని, ఆయనకున్నటువంటి సుఖాన్ని కూడా వదిలిపెట్టేసుకున్నాడు. ఆయనకున్నటువంటి స్త్రీ గురించినటువంటి సంతోషాన్ని వదిలిపెట్టుకున్నాడు. ధనం గురించిన సంతోషాన్ని వదిలిపెట్టుకున్నాడు. బంగారం గురించిన సంతోషాన్ని వదిలిపెట్టుకున్నాడు. ఈ భూ సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా పెంటతో సమానంగా విడిచిపెట్టుకున్నాడు అన్నాడండి. మరి ఇప్పుడు మనం ఏమంటాం? అవన్నీ కూడా దీవెనలు అంటున్నాం. ఆయన ఏమంటున్నాడు? అవి కాదు దీవెనలు. చచ్చిపోయిన తర్వాత తిరిగి లెగవాలి, అదే నిజమైన దీవెన అంటున్నాడండి. చదువుతాం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని. ఏమండి, దీవెని కాదా ఆయనకి? సమస్తమును దీవెని కాదా? ఆస్తి దీవెని కాదా? డబ్బు దీవెని కాదా? బంగారం దీవెని కాదా? మరి సమస్తం ఎందుకు నష్టపరుచుకున్నాడు? పరలోకము కంటే ఇవి దాన్ని దిగదుడుపు కూడా సరిపోవు. అది నేను పొందుకుంటానయ్యా, అది కావాలి, ఇవేమి నాకు వద్దని చెప్పి చెత్తతో సమానంగా ఎంచుకున్నాడండి. చివరికి మరి పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన. పెళ్లి కూడా చేసుకోలేదు. దేవుడి కోసం త్యాగశీలు అయిపోయాడు, త్యాగం చేసేసుకున్నాడు. కాబట్టి సమస్తమును నష్టపరుచుకొని దానిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. అన్నటువంటి పౌలు గారు ఏమంటే తెలుసా? నా కోసం జీవ కిరీటము ఉంచబడి ఉన్నది, నా కోసం మంచి కిరీటం ఉంచబడి ఉన్నది. నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను పునరుద్ధానం అయ్యాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను ఈ లోకాన్ని జయించాను అని అంటూ నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎప్పుడు నిన్ను దీవిస్తాడు? ఎప్పుడు నిన్ను దీవిస్తాడు? ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను నువ్వు అనుసరించి నడిస్తే అప్పుడు నీకు నిత్యమైన దీవెన కావాలా? 60 సంవత్సరాలు 70 సంవత్సరాల దీవెన కావాలా? 60-70 సంవత్సరాలతో నువ్వు కష్టపడి సంపాదించుకోవచ్చు. దేవుడు ఏం కష్టపడితే కష్టపడిన వాళ్ళకి కష్టపడినంత ఫలితం ఉందా లేదా? ఆ కష్టపడటానికి శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడే. అది కూడా ఆయనే ఇస్తాడు. కానీ అన్నిట్లో ఒకటి ముడిపడి ఉంది. ఏంటది? దేవుని యొక్క ఆజ్ఞలన్నీ అనుసరించి నడవటంలోనే ముడిపడి ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఎక్కువగా మీరు పరలోకాన్నే ప్రేమించండి. ఎక్కువగా పరలోకాన్ని దీవెనగా మీరు పొందుకోవాలని కోరుకోండి. అది మంచి పని. చివరికి ఒక మాట చూసుకున్నామండి. చివరి మాట,
మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం నుంచి చూద్దాం 33 వరకు. చివరి మాట ప్రార్థన చేసుకున్నాం. ఇంకా ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించటం వలన ఏమండి తన ఎత్తు మూరుడు ఎత్తుగా చేసుకోగలడు? చింతించుకోండి. చింతించడం వాళ్ళని ఎత్తు మూరుడిగా చేసుకోగలరా? మూరుడు ఎత్తు చేసుకోగలరా? మనలో ఎవరున్నారు? చిన్నపిల్లలు ఎత్తు ఉన్నారు కదా, వాడు చింతించాడు అనుకోండి, ఒకేసారి ఇంత ఎత్తు అవుతాడా? అవడం. మీలో ఎవడను చింతించడం వలన ఎత్తు మూరుడిగా చేసుకోగలరు? వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగా ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడరనిను. చూసారా? నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగ అలంకరించినట్లా అదిగో ఏమంటున్నాడు చూడండి. ఏ విశ్వాసులంట? అల్ప విశ్వాసులారా. అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు చెప్పాలి అసలు ఈ సంగతి. మీరు ఉదాహరణకి మీరు చెప్పండి ఒకసారి. అల్ప విశ్వాసులారంటే అర్థం ఏంటి? చెప్పయ్యా ఏలియా, అల్ప విశ్వాసులారంటే అర్థం ఏంటి? అమ్మ చిట్టమ్మ గారు, రూతమ్మ గారు, అల్ప విశ్వాసులారంటే అర్థం ఏంటి? అల్ప విశ్వాసులారా, కొద్ది కాలపు విశ్వాసులారా, అంతేనా? గంటన్నర విశ్వాసులారా, అంతేనా? మన బతికంతా ఈ భూమి మీద గంటన్నర. ఈ గంటన్నరలో ఈ అవసరతల కోసం విశ్వాసం ఉంచితే ఒక మాట అన్నాడు, కంగు తింటామండి ఆ మాట. 1 కొరింథీ పత్రిక చూడండి 15-19 వచనం అన్నాడు చూడండి. ఈ 60 గంటన్నర కోసం విశ్వాసం ఉంచితే ఏమన్నాడు చూడండి. అసలు ఆశ్చర్యపోతాం. ఈ మాట చదువయ్యా, త్వరగా చదువు, ముగించుకున్నాం. ఇంకా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే అంటే దేవుడి దృష్టిలో మన బ్రతుకు గంటన్నర. ఈ 60-70 సంవత్సరాల జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించున్న వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఏమన్నాడండి మాట? అంటే ఈ 60-70 సంవత్సరాల కోసమే నువ్వు దేవుడిని నమ్మితే, ఈ 60-70 సంవత్సరాల కోసం అవసరాల కోసం నువ్వు దేవుడిని వెంబడిస్తే నీ అంత దౌర్భాగ్యులు లేడని గ్రంథం చెబుతుంది. నేను చెప్తలేదు. దేవుడిని ఎందుకు నమ్మేది? 60-70 సంవత్సరాల కోసమా? అంతము లేని లోకం కోసమా? చనిపోయిన తర్వాత నిత్య జీవం కోసమా? నిత్య జీవం కోసమే దేవుడిని నమ్మాలి. అది ఎత్తానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇది నిజం, ఇది సత్యం. అందుకే ఇక్కడ ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. అంటే 60-70 సంవత్సరాలు కోసం నమ్మేవారులారా, మీరు అల్ప విశ్వాసులు. రోగం కోసం దేవుడి దగ్గరికి వస్తారు, ఈ లోకంలో ఉన్న వాటన్నిటి కోసం దేవుడి దగ్గరికి వస్తారు. ఇది అల్ప విశ్వాసం. ఇది చూసారా? అల్ప విశ్వాసులారా, మరి మీకు మరీ నిశ్చయముగా వస్త్రము ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామోనని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారణ చేతురు. అదిగో నేను నమ్మండి మాట, నమ్మండి మాట, నమ్మండి. అన్ని జనులు వీటన్నిటిని కోసం విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. మరి మీరేం చేయాలి? మీరేం చేయాలో చెప్తున్నారు. అల్ప విశ్వాసాలుగా ఉండకూడదు. ఏం చేయాలి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట, క్రైస్తవుడా, మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయన రాజ్యమును, ఆయన నీతి అనగా వాక్యమును వెతుకు. నువ్వు వెతుక్కుంటా వెళ్ళు. నీకు అవసరమని అన్నీ కూడా నేను చూసుకుంటాను. ఎందుకు వదులుకుంటాను? అయ్యా, నారు పోసాను కదా, నీళ్ళు పోయినా నేను పోస్తాను. నాకు ఎదురు కానీ అసాధ్యం కానీ ఏది లేదు, నేను పోస్తా. నేను చెప్పింది మీరు చేయండి, మొదట మీరు ఆ పని చేయండి అని దేవుడు చెప్తే మొదటి పనిని పక్కన పెట్టేసి అల్పకాల పనిలో ఉండాలి. ఈనాడు ప్రపంచం అంత ఎక్కువ శాతం అల్పకాల పనే. ఏమి తిందో, ఏమి తాగుదో, ఏమి ధరించుకుందో, ఏమి సంపాదించుకుందో, ఏమి ఆశీర్వాదం అని. ఇక ఏమి కుదరదు. ఒక్కటి దీవెన,
పరలోకాన్ని పొందుకోవటమే నీకు నిజమైన దీవెన. నువ్వు దేవుడి కోసం నిజంగా బ్రతికితే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకు, నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. భూమి మీద కూడా నీ అవసరం తీరుస్తాడు ఆయన. కానీ నువ్వు నమ్మకంగా నిజంగా ఎతకాలి. ఆయన ఆజ్ఞలన్నీ ఏం చేయాలి? నువ్వు గై కొనాలి. గై కొంటేనే నీకు భూమి మీదనైనా నిన్ను కాపాడుతాడు, నీ ప్రతి అవసరం తీరుస్తాడు, దీవిస్తాడు కూడా భూమి మీద నిన్ను. అయితే నిత్యమైన జీవనం ఒకటి ఉంది, అదే పరలోకం. దాన్ని పొందుకోవాలంటే ఈ దీవెని గురించి ఆలోచించబాక. ఆ దీవెని పొందుకోవాలంటే నీ జీవితాన్ని దేవుడికి త్యాగం చేయి. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆనాడు మరి దేవుడు వారిని దీవెనలు ఇస్తానని చెప్పాడు. ఇశ్రాయేలీయులు గైకొనలేక శాపగ్రస్తులైపోయారు. ఇప్పుడు మనకు కూడా దీవెనని ఇస్తానంటున్నాడు, నిత్యమైన దీవెనని ఇస్తానంటున్నాడు. అది నువ్వు పొందుకోవాలంటే దేవుని ఆజ్ఞలన్నింటినీ కూడా, యేసుప్రభు చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు విని తీరాల్సిందే. లేదంటే మనం కూడా ఏమైపోతాం? శాపగ్రస్తులైపోతాం. శాపగ్రస్తులందరూ ఎక్కడికి పోతారు? నరకంలో పోతారు. కాబట్టి మనం శాపగ్రస్తులు అవ్వకూడదు. దేవుని ఆజ్ఞలన్నిటిని గైకొని నిత్యమైనటువంటి దీవెనను పొందుకుందాం. పర సంబంధమైన దీవెనను పొందుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం.